ఇప్పుడు వాళ్ళు నిన్న 10,000 రూపాయలు ప్రకటించారు. 10,000 దేనికి సార్? తినడానికి కూడా కనీసం ఉప్పు కారం డబ్బాలు కూడా అన్ని ప్రతి ఒక్కటి కొట్టుకుపోయినాయి సార్. రెండో స్టేజ్ లో నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒకళ్ళు నా హాస్టల్లో ఉంచుకొని ఒకళ్ళు నా కాడ బతికించుకుంటున్నా సార్. మా ఆయనకు లేడు సార్, నాకైతే ఎవరు లేరు. నేను కష్టపడి అన్ని సంపాదించుకున్నా సార్. కష్టం ఇష్టం అన్ని చేసుకున్నా. ప్రతి ఒక్కటి అన్ని కొట్టుకుపోయినాయి సార్. నిండు గ్యాస్ బండ, బియ్యం, మస్తాలు ప్రతి ఒక్కటి పట్టించుకునే దిక్కు లేకుండా అయిపోయింది సార్ మా బతుకులు. ఒక్కసారి అజయ్ కుమార్ వచ్చి అయినా ఈడ చూసిపోయినాయండి. కనీసం ఎవరు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అజయ్ కుమార్ వచ్చిండు ఇక్కడ. అవును సార్. మీకు మందలియడానికి ఒక గల్లీకి అమ్మ అని దండాలు పెట్టుకొని దశకాలు పెట్టుకొని సార్. పోయినసారి కూడా ఇట్లా అయితే మాకు అదో ఇదో ఆపదకి చూసుకున్నారు సార్. కనీసం ఈసారి దండాలన్నా పెట్టుకొని పోయారు. మాకు ఆర్థిక కూడా సార్. అక్కడ దాకా వచ్చారంటే మాకైతే తెలియదు సార్. పొంగులెట్ రాలే, ఇక్కడ పొంగులెట్ రాలే. మా లైన్ లో అయితే ఎవరు రాలేదు సార్. మాకెళ్ళి మరి ఉన్నదే మాది ఏటి చివర్లో సార్. మాది ఉన్నదే ఏటి చివర్లో. కనీసం మా లైన్ అయితే ఎవరు ఏ పెద్ద మనిషి రాలేదు సార్. మాకెళ్ళి ఒక అజయ్ కుమార్ తప్ప ఎవరు కనబడలేదు మాకైతే. ఇక్కడ ఎవరు చూసుకోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటా అంటే మా ప్రజల పరిస్థితులు ఏంది సార్? మా చిన్న పిల్లలు ఉన్న పరిస్థితి ఏంది సార్? పోయి ఉమెన్స్ కాలేజీలో కనీసం అప్పటికప్పుడు చెప్తే ప్రతి ఒక్కటి అక్కడ పోయి రోడ్ల మీద ఉన్నాం సార్. రోడ్ల మీద పండుకున్నాం, రోడ్ల మీదకి ఎక్కి పండుకున్నాం. మా ఇద్దరు పిల్లగాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళని తరలి చేసినాం సార్. అన్ని కొట్టుకపోయినాయి. ప్రతి ఒక్కటి ఏమి లేదు ఇంట్లో, ఏమి లేవు. భగవంతుడు ఒక పక్క తీసపాడు, గంగమ్మ వచ్చి మొత్తం ఊడ్చుకొని పోయింది. ఏమి లేదు. ఆ పిల్లలు బల్లె పడుకురు, ముగ్గురు తల్లి లేని పిల్లలు. ఎవరు పట్టించుకుర్రు? వేరే వాళ్ళు వచ్చి అన్నం ఇచ్చారు ఒక ముద్ద. ఆయన వచ్చి ఒక ముద్ద అన్నం ఇచ్చాడు. ఎట్టున్నారు మీ పరిస్థితి అడిగాడా? చెప్పు. ఆయన కేసీఆర్ ఆయన వచ్చి పలకరించిపోయిండు. ఆయన ఇంతవరకు రాలేదు. ఇంకా గెలుస్తాడు ఆయన? ఇంకా గెలిపిస్తామా? రాని చెప్పు తీసుకొని వస్తాం అంటే చెప్పు తీసుకొని వస్తాం మేము. ఇక అయితే బజార్కి వస్తే 10,000 ఇచ్చి రాత్రి అని చెప్తారు. ఎవడికి ఇచ్చాడు? కనిషానికి ఎవరు వచ్చినోడు వాడమ్మ పూకు ప్రకటించిన వాడి అమ్మ జస్ట్ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి వచ్చిండు కదమ్మా, మాకెళ్ళి రాలే. ఇప్పుడు మీ ఇల్లు మునిగిపోయినాయి, సామాను మొత్తం కొట్టుకుపోయినాయి. రాలే మాకెళ్ళి. పోయినసారి మట్టికైతే మాకు మొత్తం ఎత్తిచ్చిన కడిగిచ్చిండ్రు మంచిగా. మాకు సౌకర్యాలు చేసిన పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఈసారి మమ్మల్ని లెక్క చేసిన వాళ్ళు లేరు, మమ్మల్ని దేగిన వాళ్ళు లేరండి. పోయినసారి కేసీఆర్ మాకు డబ్బులు ఇచ్చిండు, మొత్తం కడిగిచ్చిండు, మమ్మల్ని కాపాడిండు. మమ్మల్ని ఎవరు కాపాడిన లేరు. మా బిడ్డలు పిల్లలు మేము అందరం రోడ్డు ఎక్కినాం. మమ్మల్ని మట్టుకు ఆయన బాగా దేవుడు సరి చూసిండండి. 10,000 సరిపోతాయి మీకు? మాకు 10,000 వద్దు, మాకు డబ్బులే వద్దు, మాకు డబ్బులు వద్దు, మాకు 10,000 వద్దు, మాకు అసలు 10,000 వద్దు, మాకు డబ్బులే వద్దు. అంతే, మాకు డబ్బులే వద్దు. మాకు సైకిరాలు కాగానే ఎందుకని మాకు డబ్బులు? మాకు డబ్బులే వద్దు. మాకు నిన్నటి నుంచి మాకు ఎట్ట కాపాడు, తండ్రి కాపాడి ఆయన ఇక్కడ వచ్చిన పెట్టిన లేరండి. కనీసం వాళ్ళు ఇక్కడ వచ్చినట్టు ప్రకటించలేదు. మాకెళ్ళి అసలు రాలేదు, మాకెళ్ళి మమ్మల్ని చూడలేదు, ఎట్టన్నా నన్ను అడగలేదు. ఇంకా ఆయన వచ్చి మమ్మల్ని కాపాడుకో చూసుకుంటూ పోయి మందచ్చు కూడా పోయింది. కానీ ఎవరైనా బయట జనం మా కళ్ళి రాలేదు, మమ్మల్ని ఇట్లా చేసిండ్రు. అంతే, మాకు అప్పుడే బాగుంది. ఇప్పుడు మాకేం లేదు, సైకరం లేదు. ఇప్పుడు మీకు ఇంట్లో తినడానికి కానీ వండుకోవడానికి లేదు. కట్టుకోవడానికి గుడ్డలు కొనలేవండి మాకు. పుట్టిగా బయటకు వెళ్ళినాం మేము. కట్టుకోవడానికి గుడ్డలు కొనలేవు మాకు. మా పిల్లలు మేము చూడు ఏమన్నా తినడానికి తిండి కాదు ఏం లేదు మాకు. తోట రామారావు 2,000 పెట్టి ఆయిల్ కొట్టించాడు. దానికి ఆయిల్ కొట్టిన పోతాడుగా అది గుంజేది మనుషులు ఆ క్రేను. అయితే గబగబా వచ్చి పాలేరు తీసుకుపోయినట్ట ఇక్కడి నుంచి. అంటే మేము తెచ్చేయలేదా? మేము మటుకు మొత్తం సంతకాలు పెడతాం. మాకొద్దు ఆయన. మా ఖమ్మం జిల్లా మటుకు మాకొద్దు. మా వార్డుకు కూడా ఒక జిల్లాకు కాపాడు, మా వార్డుకు వద్దు అని చెప్తాం. మాకు అజయ్ కుమార్ అని మాకు నాగయ్య గారు మాకు చాలు. వాళ్ళు మీ దండం పెడతాం, మాకొద్దు, మాకెవరొద్దు. పరిస్థితి ఇదే పరిస్థితి. మొత్తం వరద వచ్చి మొత్తం కొట్టబోతున్నాయి, ఇల్లేది ఖరాబ్ అవుతున్నాయి. జనం ఇల్లు ఎక్కుతారు, ఎడిపోయేటోళ్ళు ఎట్టే పోతారు, ఆగమవుతారు. వాళ్ళు పట్టించుకునే దిక్కు లేదు. మరి ఏం చేయాలి? మేము ఎడిపోవాలి. వచ్చిలా ఎవరన్నా? ఎవరు రాలేదండి, ఎవరు రాలే. ఎవరు రాలే.